హలో గైస్, ఈరోజు వచ్చేసినా మనం ఫైనల్ లెవెల్కి వచ్చేసినాం. ఆ ఫైనల్ లెవెల్ రాకుండా ఈ లెవెల్లో తీసేస్తాం. ఈ లెవెల్ చాలా కష్టం లెవెల్ ఉంటాయి. ఫైనల్ లెవెల్ కానీ చాలా కష్టం పడతాయి. మీరు చూస్తారు నన్ను అడిగితే. ఓకే గైస్, మెల్లమెల్లగా అయిపోతున్నాయి. మీరు మెయిన్ చేయండి రా. ఈసారి ఆ మాన్స్టర్ మనం తెలుసుకున్నాం. దాని పేరు మెరుస్తున్నాయి కదా, మెడుసా. అట మనం తెలుసుకుంటాం. అంటే దాని కోటలోకి మనం వచ్చేస్తాం గైస్. మన వాళ్ళందరూ వచ్చారు. రేపు మన అందరూ మైండ్ చేస్తున్నట్టు అందరూ రెడీగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు స్ట్రాటజీలో ప్రే చేయరా. రేపు కట్టోళ్ళు రాను, మీ అందరూ రండి రా, అందరూ రండి. వాళ్ళ మనం తెలుసుకుంటాం గైస్ ఈసారి. ఓకే మన కట్టోళ్ళు ఎక్కువ మంది పెంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మనకు వచ్చిన వాళ్ళని అసిస్టెంట్ కింద మనకు వస్తుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఈసారి వాళ్ళ మనం తెలుసుకుంటాం గైస్. ఈ రోజు చాలా స్పెషల్ అంటే అంటే ఈరోజు చేద్దాం. చూడండి, మన గోల్డ్ ఎక్కువ కన్సిస్టెంట్గా ఉన్నాడు. అంటే గోల్డ్ ఆర్మీ ఏంటంటే కన్సిస్టెంట్గా ఉంటుంది. అంటే కాన్స్టెంట్గా ఉంటే ఏదంటారా షాడో పట్టుకుని అయిపోయింది. వాళ్ళు మ్యాచ్లో వేట్ వాళ్ళు గంటనా కూడా వాళ్ళు ఏం చేయాలి. దాంట్లో పవర్ఫుల్ ఏవేవో వచ్చాయి. గట్ట ఇంకా మనం కూడా పాకెట్ మనీ లోపలికి ఏం చేయాలి. బా కలిసి మరి జాంబీ ఎట్లా అరే కాదు గాలు జాంబీ ఏమో తెచ్చుకున్నాను. కానీ ఇది చాలా కష్టం, చాలా కష్టం. ఓకే అయిపోయింది. లాస్ట్ చేస్తాను. ఓకే బా మరి కాదురా, నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. లోపలికి మాంటర్కు అయిపోయింది. అమ్మ చూడండి, ఇంకా భయంకరంగా ఉంది. మా గోల్డ్ పెంచుకున్నాం, ఆర్మీ పెంచుకున్నాం. అరే ఆర్మీ కాదు, డిఫెన్స్ ఉండాలి. ఎందుకంటే డిఫెన్స్ లేకపోతే ఎత్తుకుంటాం మనం బాగానే. ఓకే గాలుడు వచ్చారు. గాలుడు చాలా ముఖ్యంగా ఈ లెవెల్లో కూడా అన్న గాలుడు. ఓకే వాళ్ళు పట్లు కొట్టాడు బా. ఇంకొకరు ఉంచుకున్నాం. ఓకే కట్టోని ఇంకా గాలుడు ఇంకా డిఫెన్స్ పెంచుకున్నాం. మాకు చూడండి చిరాకు పుట్టిస్తారు ఇప్పుడే. ఈ లెవెల్లో చిరాకు అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తారు. కానీ చెప్పండి చాలా కష్టమైన లెవెల్ అన్నీ. స్టార్టింగ్ అందరు చెప్పారు. ఏం చెప్పలేదు ఆ బాణాలు వేసే వరకు. ఏంటి అయితే ఓటకాడు మన వాళ్ళతో చూపిస్తున్నారు. ఏంటంటే రే మైనస్ ఓకే వాళ్ళు ఇంకా మైనింగ్ చేయలేదు. అంటే వాళ్ళకి మైనింగ్ టెక్నిక్ కదా వాళ్ళు చూడాలి. మన బాణాలు వేసే వాళ్ళని పెట్టుకున్నాం. అనే క్యాట్స్ డిఫెన్స్లో పెట్టుకున్నాం. దాన్ని ఏదో చూస్తున్నాం. ఎంతమంది రా పెద్దలు మంటరులు కొండ్రా కట్టుకుంటారు. అబ్బా వారు అయిపోయారు. ఆ మంటరుగులు అయిపోయారు. అంత పెద్ద మంటరు వారు అయిపోయారు. వాడు అయిపోయారు. మా కట్టుని అన్యాయం చెందుతున్నారు బాబు. కట్టుని అన్యాయం చెందుతున్నారు. బాగా వేసాడు. ఇంకా మనకి అర్జెంట్గా ఒక స్టాచ్యూ హెడ్ పెట్టి స్టాచ్యూ ఏంట్రా మా స్టాచ్యూ హెడ్ పెట్టి చెప్పింది కదా ఈ లెవెల్ చాలా కష్టం ఈ లెవెల్ అని. అదేమైనా మైనింగ్ చేయండి రా. మైనింగ్ చేయనివ్వరు, చెన్నై చేయనివ్వరు. ఎలాగో అలా పెంచుకున్నాంలే డిఫెన్స్. అవి పెంచుకున్నాం కాబట్టి ఇలాంటి చూడడం తెలిస్తే మనకు ఆపకున్నాం. ఆ గాలుడు మనకు ఆపకున్నాం. గాలుడు చాలా ముఖ్యం ఆ గాలుడు. ఎందుకంటే ఇలాంటి అక్కడ 8 కూడా ఉన్న గాలుని వేస్తేనే బాగుంటుంది. ఆ మాంటకు మంచిదే. ఆ మాంటకు మంచిగా మనకి పెంచుతుంది. గొప్ప చూపిస్తున్నాడు ఈ లెవెల్. గొప్ప ఇదిగో అప్పుడు 7 minutes అంట. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయింది కాబట్టి బాగా రష్గా ఉంటుంది. బాగా రష్ కట్టోళ్ళు బాగా వాళ్ళే చంపుతున్నాను గైస్ మన వాళ్ళని ఓపెన్. అయితే కంటిన్యూ ఇచ్చినట్టు వాళ్ళు ఇలా బా మన వాళ్ళు
చూపిస్తాడు ఎంత ఎలాగంటే చూడండి మా స్టాచ్యూ ఒక పిల్లి ఆ పిల్లి చనిపోయింది ఆ పిల్లి చొక్కలు చూపిస్తున్నారు ఒక్కొక్కరు. ఓకే స్టేట్ మెచ్చుకుంది స్టేట్ అంటే విషయంలో విషయం పెట్టరా గోడ కట్టు అయిపోయింది వాడు యాగంట మాట పోరలే పోరాలే ఏంటి ఇది మనం ఇంకో షెడ్లో పెంచుకోండి ఇలాంటప్పుడు ఏంటి రాబో ఇలా చెప్పండి ఇలా చాలా కష్టంగా ఉంటుంది బా నేను కానీ బాగా కష్టంగా ఉంటుంది బాగా ఎనగా ఎనగా బా మామూలు అయితే షీల్డ్ కదా అయితే షీల్డ్ నువ్వు బట్టిగా ఉండాలి చచ్చిపోయి మామూలు చచ్చిపోయి మంగామో ఏనవు కదా చేస్తున్నారు అంటే చాలా కుదురుతున్నారు మరి జాంపులు అయిపోయారు తాకుతూ మా ఊరుకోటమా ఊరుకోలేము కదా నేనేనా పోరా వెళ్తే పో మాకు స్టాచ్యూ హెల్త్ అవుతుంది చూడండి. ఓకే ఇంకా మనం కూడా గోల్ పెంచుకున్నాం గోల్డ్ అది పెంచుకున్నాం ఇంకా మనం కూడా అటాక్ చేస్తాం. ఏం లేదు ఎవరు లేదు మైనర్ ఎన్ని మైనర్ అబ్బా ఎన్ని మైనర్ పోరా మాకు వాళ్ళు భయపెట్టాడు ఎనిమిది భయపెట్టారు మనకు బాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి భయపెట్టారు. ఎందుకు వస్తున్నాం ఏంటి మా స్టాచ్యూ తిరుగుకోవాలబ్బా తిరుగుకోవాలి మైనర్ సెంటర్ అలా వస్తున్నాను మైనర్ నువ్వు బతికి ఉన్నాడు కదా పోయేది ఏంటి ఇది అయిపోయింది గ్లిచ్చేది అవుతుంది గ్లిచ్చేం కాదు నాశనం చేస్తాం ఇంకో వాళ్ళు పెట్టాం ఇంకా టైం స్లో చేస్తాం ఎందుకంటే వాళ్ళు పెంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినాం ఎందుకంటే గోల్ చేస్తాను చెప్పారా ఓకే ఫ్యాక్టరీ గోల్ పెట్టుకుంటాం ఆ గాలి ఒక స్టార్టింగ్ నుంచి ఉన్నది స్టార్టింగ్ నుంచే మొత్తం చేసినారు బ్యాట్ అంటే ఈ బ్యాట్ స్టార్టింగ్ నుంచే చూస్తున్నారు ఏం జరుగుతుంది అది ఎలా బతికానో వారికి చేతి చెప్పుకుంటారు వాళ్ళ పేరు అలా అలా బతికారు యుద్ధాన్ని చర్చించుకోవచ్చు నేనే అన్నీ లోపల మొత్తం పెంచుకున్నాం కదా వీళ్ళు మొత్తాన్ని పెంచుకున్నాం బా మైనట్ల బా స్టాచ్యూ చూడండి స్టాచ్యూ అయిపోయింది ఇట్లానే ఫుల్ పెంచుకుంటాం ఆర్మీని ఫుల్ పెంచుకుంటాం ఆర్మీని ఎలా ఎలా పట్టాలో పెంచుతారు పిల్లలు ఏంట్రా పిల్లలు చాలా బాగున్నారు ఎవరే జమ్ములు ఎందుకు వస్తున్నారు జమ్ములు ఎందుకు వస్తున్నారు స్కెల్టన్ వారు అయిపోతారు స్కెల్టన్ ఎందుకు పంపించారు వాళ్ళు ఎందుకు వచ్చారో వాడికి తీయాలి. ఓకే అక్కడ పెంచుకున్నాం గైస్ ఎందుకంటే ఇక్కడ గోల్ అయిపోయిందంటే పరిస్థితి అండి అందుకే అక్కడ ముందు గోల్ అక్కడ వాల్ పడతాం ఎందుకంటే చెప్పలేం కదా రే ఎవరు వాడిని అటాక్ చేస్తాడు. ఓకే ఇంకో బాణాలు వేస్తామని ఇంకా పెంచుకుంటాం కదా ఆర్మీ పెంచుకోవాలి ఇలాంటి విషయాలు ఈ గ్యాప్ వచ్చిందంటే ఆర్మీ పెంచుకోవాలి. బాబా ఎవరు రేడు ఎవరు రే జాంబులు చేసినారు ఎగ్జామ్కి జాంబులు చేసినారు ఈ జాంబులు బా అంటారా యాకండి ఓకే 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 ఇక్కడ మెయిన్ చేస్తాను అందరూ పట్టుకోవాలి ఎందుకని అందరూ పట్టుకోవాలి చెప్పుకోవాలి కదా పిల్లలకి వాళ్ళు చెప్పుకోవాలి కదా మేము మన యుద్ధంలో ఉన్నాం మన యుద్ధంలో ఒక్కొక్కరిని అలా చంపుకున్నాం ఈ యుద్ధం ఇలా జరిగింది అని చెప్పుకోవాలి బాగుంటుంది కదా చూడండి నా గాలి చూడండి స్టార్టింగ్ నుంచి ఉన్నారు ఇప్పటి వరకు ఎక్కువ చెప్పకుండా అలాగే ఉంటుంది అంటే హెల్త్ పోయింది డ్యామేజ్ చేస్తున్నాను పక్కన పెట్టండి ఏంట్రా బా మరి వీళ్ళు ఇంకా పూరా చేసా కుట్టిస్తారు బా అక్కడ మనం చూడండి మన దగ్గర ఎలా చెప్పాలంటే మనల్ని గోల్ లేకుండా చేస్తారు ఆర్మీ లేకుండా చేస్తారు నేను రికార్డింగ్ అయిపోయాడు అంటే రికార్డింగ్ అంటారు అప్పుడే ఇద్దరు
స్కెల్టన్ చేసినాడు. ఓకే బాంబు బా ఎక్కువ అయిపోయింది. మన ఆర్మీ అయిపోయింది. వెనకాలంట చూడండి, 2 స్కెల్టన్స్ చేసినాం. అక్కడ ఉన్న ఆ మెయిన్ ఆర్మీని చేసినాం. నేను జాంబీలు ఉన్నానంట. ఏమైనా నేను ఖాళీ ఉన్నారు మెయిన్. సరే ఎందుకు మన ఖాళీ గురించి చూడండి వస్తారు కోరుని చేస్తారు. ఇది ఎలా పనిచేస్తుంది ఇక్కడ గేమ్లో ఒక ఉంటుంది కదా, ఏది దాని దిట్టాలో చేతనాలో చేయాలో ఏదంటే పాపం ఎంతమంది వస్తున్నారు మీరు? ఎంతమంది అక్క కాడి లేడా మీకు? ఎంతమంది చూడండి. ఆర్మీ ఎలా పెంచుకోవాలి, ఆమె హెల్త్ హీల్ వచ్చిన వాళ్ళు పెంచుకున్నాం. ఎందుకంటే హీల్ చేయడం చాలా ముఖ్యం ఈ 2 విషయాలు. బా మానాలు గ్యాప్ లేకుండా చేస్తున్నావు బా. ఆ గాలికే రెస్పెక్ట్. ఎందుకంటే వాడు చావకుండా పెరుగుకోవాలి కాకుండా ఎవరు వస్తుంది రంటరా ఇప్పుడు రంటరా. రండి నేను వచ్చాక మేము తెలుసుకుందాం. మళ్ళీ పారిపోతారు అంటే ఏంటబ్బా మన గేమ్లో బాగా ఇలాంటి షేప్స్ ఎక్కువైపోతున్నాయి. అదేంటే కనిపించినా చంపేయడం మన వాడికి ఇదే తెలుసుకోలేదు. కనిపించినా చంపేయడం అలా ఉంది. తెలుసుకోవచ్చు. ఆ పైన ఉన్న 3 ఉన్నారు కదా, ఆ 3 చాలా క్రిమినల్. మాకెట్టో మా తాత నాశనం లేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు చావాలి. ఒక గోల్డ్ వీడే బయట అంటారా జాంపులు చేయవచ్చా బా. వీడికే కిల్స్ ఎక్కువ, వీడికే ఎవరికి బాణాలు వచ్చిన వాళ్ళకి. అక్కడ డిఫెన్స్ ఉన్న వాళ్ళకి బాగా కిల్స్ ఎక్కువ, కిల్ ఫీడ్ బాగా ఎక్కువ అనుకుంటాం. పలానా కిల్స్ చేస్తాము పబ్జీ లాగా, పలానా హెచ్ఆర్లు పడే పలానా ఇది పడే అని చెప్పుకోవడానికి బాగుంటుంది వాళ్ళకి. ఏంటారు బాబు వస్తారు కోళ్ళు చేస్తారు గోల్డ్ అంటే ఏముండడు. వాళ్ళు చూడండి మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, రే ఎంతమంది చంపాలనుకున్నా అంతమంది చంపేయంటారా. కానీ టైం అయిపోతారు బా. మనకి ఏదో ల్యాగ్ బాగా ల్యాగ్ అబ్బా. ఫైనల్ బ్యాట్ పెట్టుకుని మనకి మెరూసాకి అన్ని గేట్స్ కదా, దీనికి ఎక్కువ కోటకి వెళ్ళామనుకో, కోట ఫుల్ అయిపోతుంది, రష్ అయిపోతుంది కోట. రష్ చంపేస్తున్నాం. ఇంకా ఇద్దరే పోతారు లేదా నిజంగా బంగారం లేదా రే చంపకంటారా ఊపిరా చంపేంటారా ఊపిరా అంటారు. చూడండి ఎన్ని బాణాలు వస్తున్నాయి. ఏంటి ఇంకా ఏం చేద్దాం? ఓకే అన్ని పెంచుకున్నామా నేను అనే వచ్చింది. అరే మాంటుగడ్డి మామూలుగా ఫుల్ రష్ అయిపోయారు. నేను రష్ అయిపోయారు వాళ్ళు. మా వాళ్ళకి ఆగదు, చంపాలి అనే ఒక గట్టి ఉంటుంది మా వాళ్ళకి. ఓకే ఇక్కడ ఎవరు పెంచుకుంటాం? గాలులు పెంచుకున్నాం. ఒక గాలులు పెంచుకున్నాం. ఒక గాలులు పెట్టుకోండి మాకు తోడుకుంటారు. అంటే పలానా యుద్ధం చేస్తాం కదా, మాకు పలానా ఇంకొక గాలులు ఉన్నాడు వాడు మనకి చెప్పుకోండి. ఇంకా మనకి కానీ మైండ్ క్రాఫ్ట్ అవి ఇంకా ఏంటని చెప్పండి, కామెంట్స్ వచ్చింది చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చిందా లైక్ చేసి పెట్టండి. అంతవరకు ఈ నరకాన్ని అనుభవించండి. నరకం కాదు కానీ చెప్పాలి అంటే ఇది నేను ఓడ్చుకోండి, చిన్నప్పుడు ఓడ్చుకోండి. వస్తారు ఎందుకు చెప్తారు వాళ్ళు. ఇది ఏమో కాదని బంగారం కాదు, అక్కడ బంగారం ఉందంటే బంగారం అయిపోద్ది. ఆ బంగారం మనకి అలా చేస్తాం మనకు చుక్కలు చూపిస్తారు. దాని నుంచి పౌరులు చాలా ఉంటారు. ఇదే మరి వస్తాను చచ్చిపోతాడు. ఆపంటారా బా. ఇది ఎన్ని బాణాలరా, ఒక్కరి కోసం అన్ని బాణాలు వదులుతారా ఎవరైనాను? వాళ్ళకి అయిపోద్ది. బాబు మేము బట్టగా ఉంటాం బాబు, ఈసారి ఏం చేద్దాం ఆగుడం. ఇద్దరు గాలు ఉన్నారు అందరు రెడీ ఉన్నారు. ఇంకా అటాక్ చేద్దామా? లేదు ఆగండి. అప్పుడు గడిపోయింది. ఆ కంట్రోల్ ఎవరు ఉంది కదా, ఆ కంట్రోల్ ద్వారా బంగారం ఆటోమేటిక్ వస్తుంది. ఇంకా మనం ఇంకా చిరాకు పుట్టిస్తాం. నా స్టాచ్యూ అంతా అయిపోయింది చూడండి.
అది ఉండే నా స్టాచ్యువాలిటీ ఆయన ఫుల్ ఆయన ఫుల్ చుట్టూ చూపిస్తాను చాలా లాంగెస్ట్ గేమ్లో కదా ఈ గేమ్ లాంగెస్ట్ గేమ్. ఓకే అలాగే అట్లా మనకు ఇదే అట్లా ఈసారి నేను మామూలుగా అక్కడ ఓకే అయిపోయింది గైస్. లెవెల్ అయిపోయింది. ఈ లెవెల్కి ఎక్కువ టైం పట్టింది గైస్. ఇంకో ఆర్మీ చూడండి అక్కడ కుమ్మర్లు ఉండడం ఎక్కువ చావడం వల్ల మనకి ఛాన్స్ ఉంది. ఆ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే ఇంకా ఫైనల్ లెవెల్కి వచ్చేసాం. ఇంకా బాస్ ఫైట్ ఈ లెవెల్ చాలా బాస్ ఫైట్ చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కరు చూపిస్తారు ఈ లెవెల్లో ఇదే కొంచెం జాగ్రత్తగా ఉన్నది. ఓకే మెడిసిన్ క్యాష్ ఓకే మెడిసిన్ క్యాష్కి వచ్చాం. ఏంటి ఇప్పుడు ఒక రీసౌండ్ వస్తుంది ఇప్పుడు అంటున్నారు. ఓకే నేను కంగారు పడుతుంది. ఇదే ఫైనల్ లెవెల్ నేను కంగారు పడుతుంది. ఓకే ఇక్కడ బాయ్. ఓకే గైస్ బాయ్ అంటే టాటా బాబాయ్ గారు బాయ్. అది ఏంట్రా జైన్ వచ్చారు ఏంట్రా ఆగంట్రా అది జగన్ చేస్తుంది. మందులు వచ్చారు వాళ్ళ మందులు వచ్చారు మన మందులు వచ్చారు ఏం చేస్తుంది ఆ మంటకు నేర్చండి మాకు బాగా స్టార్టింగ్ వచ్చి మనకి కుక్కలు చూపిస్తారు ఏంటో బా మేము డీటెయిల్స్ ఉన్నట్టు బా అయిపోయింది గైస్. ఓకే గైస్ ఏంట్రా చాలా భయంకర ఫ్రెండ్స్ బట్టిగా ఉన్నారు. ఓకే కట్టలు ఇంకా పుచ్చుకుని గైస్ కట్టలు చూడండి కట్టలు కదా మన మానవ ముఖ్యంగా నన్ను అయితే మానవ ఉంది ఆ జైంట్ చాలా ముఖ్యం. ఒక చూడండి చేత గైస్. ఓకే మనం కూడా అటాక్ చేస్తాం. ఎందుకంటే మా వాళ్ళ ముందు అటాక్ చేస్తాను మనం ఏం చేద్దాం. ఓకే చాలా బాగా నువ్వు బట్టిగా ఉన్నారు నా స్పీడ్ అవుతుంది. ఏంటి రైతు ఓకే చెప్పేస్తున్నారంటే అదే స్టాచ్యూని అర్థం చేయకండి. మీకు ఒక టీవీ ఉంది ఆ స్టాచ్యూని అర్థం చేస్తే అది బయట ఏం చేస్తున్నారు మీరు ఏంట్రా విగ్రహాలతో మాట్లాడారేంటో అదే ఏంట్రా ఇది మన వాళ్ళు పోయారు అందరు పోయారు అర్జెంట్గా దాన్ని అటాక్ చేస్తుంది. ఎవరైనా అటాక్ చేసిన అర్జెంట్గా అటాక్ చేయంటారని. ఓకే యాక్చువల్ నువ్వు ఓకే బాట్ బ్యాటిల్ ఇది ఇది బాగా బెడ్ బాట్ ఇప్పుడు అయిపోతుంది అయితే దాని హెల్త్ పోయింది. అయిపోయాడు బాంబు బా జెంట్ బాగా ఎక్కువ చేస్తుంది. ఓకే దాని చేస్తే ఇది అయిపోయిందా నీ పని. ఓకే మొత్తానికి మనుషులు చేస్తుంది. తండాలకే మా చేతిలో ఉండే మనోడు చేతులు ఎవరో స్పీడ్ చేతిలో ఉండే తండాలకే బ్యాక్గ్రౌండ్ ఎవరో ఏదో అగ్గి ఏదో నీళ్ళు ఏదో ఉన్న బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఇంకో ఈ గేమ్ని వీడికి డెడికేట్ చేస్తున్నాను చేసిన వాళ్ళకి. ఇంకా చూడండి టోటల్ టైం మేనేజ్ జాయిన్ చూడండి అంటే కొన్ని ఆఫ్లైన్లో చేస్తాను మిగతా మీకు పంపించండి. ఓకే ఈరోజు దగ్గర లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.